హలో ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. నా స్టోరీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ విత్ అవర్ సిరీస్ నో యువర్ స్ట్రెంగ్త్. ఈరోజు సెకండ్ స్టోరీ, చాలా చిన్న స్టోరీ, బట్ ఐ గెస్ దిస్ క్యారీస్ అ స్ట్రాంగ్ మెసేజ్ విత్ ఇట్. ఏంటంటే లైక్ ఒక ఫారెస్ట్లో ఒక డియర్ ఉంటుంది, మస్క్ డియర్ అనమాట. డియర్ అంటే డియర్ అండ్ మస్క్ డియర్కి తేడా తెలుసు కదా. డియర్ అంటే ఇట్ హ్యాస్ లాంగ్ అండ్ లీన్ లెగ్స్, సన్నగా పొడుగ్గా లెగ్స్ ఉంటాయి, ఫాస్ట్గా పరిగెడుతుంది, అన్నిటికంటే ఫాస్ట్గా. అంటే చీతా లాంటి యానిమల్స్ కాదు, బెటర్ దెన్ మెనీ యానిమల్స్, ఫాస్ట్గా పరిగెడుతుంది. మస్క్ డియర్ ఏంటంటే డియర్ లాగానే, కాకపోతే దాని బాడీలో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, మస్క్ అని చెప్పి, తెలుగులో కస్తూరి జింక అంటారనమాట. సో ఈ మస్క్ ఏంటంటే ఇట్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్, చాలా మంచి సువాసన వస్తుందన్నమాట. చాలా దూరం వరకు వస్తుంది, చాలా మంచి ఎక్సలెంట్ అనమాట. అసలు ఈ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫ్యూమ్స్ ఏంటంటే మస్క్ అనమాట. ఈ డియర్లో ఉంటుంది ఆ మస్క్. అయితే రోజు ఈ మస్క్ ఏం చేస్తుందంటే, ఈ విషయం మస్క్కి తెలీదు, మస్క్ డియర్కి తెలీదు దాంట్లో ఫ్రాగ్రెన్స్ ఉంది అని. రోజు మార్నింగ్ లేస్తుంది, దానికి కావాల్సిన ఫుడ్ తింటుంది, ఆ తర్వాత ఈ వాసన చాలా బాగుంటుంది కదా, ఈ డియర్కి కూడా నచ్చుతుంది అనమాట. అరే భలే ఉంది ఈ వాసన, ఎంత బాగుందో ఈ సువాసన, ఇది ఏమైనా ఫుడ్ ఐటమా లేకపోతే ఇది ఏమైనా యానిమల్, అసలు వాట్ ఈస్ దిస్ సబ్స్టెన్స్ అని తెలుసుకోవాలనుకుంటుంది అనమాట. సో రోజు మార్నింగ్ లేవడం, తినేయటం, ఈ స్మెల్, ఈ ఫ్రాగ్రెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో అని ఆ ఫ్రాగ్రెన్స్ని వెతుక్కుంటూ వెళ్ళటం. అది ఎంత దూరం వెళ్ళినా ఆ ఫ్రాగ్రెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో దానికి తెలియదు. డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ తినేసి పడుకొని మళ్ళీ పొద్దునేసి, అట్లా రోజు అనమాట. ఈ ఫ్రాగ్రెన్స్ ఎంత దూరం వెళ్తే అది కూడా అంత దూరం వెళ్తుంది, వెతుక్కుంటూ వెళ్తుంది, కానీ దానికి ఎక్కడ ఈ ఫ్రాగ్రెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, ఫ్రాగ్రెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుక్కోవడానికి ఇది వెళ్తుంది, కానీ ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికంతా ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది, అది మనకు తెలుస్తుంది, ఆ డియర్కి తెలియదు. ఎందుకని, దాంట్లోనే ఆ డియర్ లోపలనే ఫ్రాగ్రెన్స్ ఉంది, బట్ ఇట్ నెవర్ ట్రై టు లుక్ ఇన్ టు ఇట్. ఇన్ని చోట్ల వెతుకుతున్నాను కానీ ఎక్కడ నాకు ఈ ఫ్రాగ్రెన్స్ కనిపించట్లేదు, నా దగ్గర ఏమైనా ఉందంటావా అని అది ఒక్క నిమిషం ఆగి ఆలోచించి చూసుకుంటే, అది ఉన్న ప్లేస్లోనే దానికి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది దొరికేస్తుంది. అదనమాట, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మస్క్ డియర్. అయితే ఇక్కడ మనం ఈ మస్క్ డియర్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి మనం ఎప్పుడైనా పక్కన వాళ్ళు ఎవరైనా సక్సెస్ సాధించినప్పుడు, మంచిగా బోల్డ్ మంచి బట్టలు వేసుకున్నప్పుడు, లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, మనం అనుకుంటాం అబ్బా వీళ్ళు భలే హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు భలే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు, వీళ్ళకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అబ్బా భలే ఉన్నారు అనుకుంటాం. వి ట్రై టు ఫోకస్ ఆన్ దెమ్. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏమైనా పూజలు చేస్తారా, ఏదైనా మంత్రం చదివారా, వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ప్రాఫిట్ వస్తుంది, అలా వి ట్రై టు లుక్ ఇన్ టు దెమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాం మనం. కానీ మనం ఆగి ఒక్క నిమిషం, మనకేం స్కిల్స్ ఉన్నాయి, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటి అని మనల్ని మనం చూసుకుని వాటిని కనుక స్ట్రెంథెన్ చేసుకున్నామంటే వీ విల్ ఆల్సో బికమ్ సక్సెస్ఫుల్, వీ విల్ ఆల్సో బికమ్ హ్యాపీ, అంతే కదా, వీ విల్ ఆల్సో బికమ్ వెల్తీ. సో ఈ మస్క్ డియర్ వల్ల మనకి తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే, వీ షుడ్ నాట్ ఫాలో సక్సెస్, వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద సక్సెస్ విచ్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ అస్. మనలో ఉన్న స్కిల్స్ ఏంటని చూసుకుని ఆ స్కిల్ని మనం అందరికీ ఎక్స్పోజ్ చేసినామంటే వీ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్, రైట్? సో నో యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ.